హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. పాకం కజ్జికాయలండి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు నిండా మైదా పిండి తీసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని పిండికి పట్టేంత వరకు పిండిని ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది. సాల్ట్ కూడా పిండిలో బాగా కలుస్తుంది. ఇలా పిండిని రఫ్ చేస్తూ కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెంగా మాత్రమే వాటర్ని పోసుకోండి. ఫ్రెండ్స్, కజ్జికాయలు మనం ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా. నేను చూపించబోయే పాకం కజ్జికాయలు ఒక్కసారి ట్రై చేయండి. చాలా జ్యూసీగా స్వీట్గా చాలా బాగుంటాయి. పిండి ముద్ద అంతా బాగా రెడీ అయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని పిండి చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసినట్లయితే పిండి అనేది ఆరిపోకుండా ఎక్కువసేపు ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టుకుని పిండిని 1 గంట పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 1 కప్పు నిండా కొబ్బరి తురుము తీసుకోండి. సేమ్ అదే కప్పుతో అదే క్వాంటిటీలో 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోండి. స్వీట్ తక్కువగా తినేవారు 1/2 కప్పు బెల్లమైనా వేసుకుంటే సరిపోతుందండి. 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం వేసుకోండి. ఇవి రెండు కూడా ఒక గిన్నెలోకి వేసుకుని గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని కొబ్బరి బెల్లము బాగా కలిసేంత వరకు కలుపుకోండి. కొబ్బరిలో ఉన్న తేమ వల్ల బెల్లం అనేది కరగటం స్టార్ట్ అవుతుందండి. ఇంకా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దు. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఇలా కరిగించినట్లయితే బెల్లం చక్కగా ఈజీగా కరిగిపోతుంది. గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికించండి, లేదంటే అడుగున అంటుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు చూసారంటే బెల్లం అంతా కరిగిపోయి కొబ్బరి బాగా కలిసిపోయిందండి. స్వీట్ అనేది చక్కగా ముద్దలాగా దగ్గరగా ఉడుకుతుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇలాచీ పొడి కూడా వేసుకుని అదంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలుపుకుని కొంచెం స్వీట్ని చేత్తో పట్టుకుని చూడండి. ఇలా ముద్దలాగా వచ్చింది అంటే ఇంకా ఉడికిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకుని కళాయిని పక్కన పెట్టుకోండి. ఈ స్వీట్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కలుపుకొని నానబెట్టుకుని ఉంచుకున్న పిండిని చూద్దాం. పిండి అంతా కూడా సాఫ్ట్గా చక్కగా నానింది. ఇప్పుడు దీని నుండి చిన్న పిండి ముద్దల్ని తీసుకుందాం. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా పిండి ముద్దని తీసుకుని చపాతీని ఒత్తుకున్నాం కదా, పూరీని ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు కజ్జికాయలు చేసుకునే చెక్కని తీసుకుని దానిపైన ఇలా పూరీని వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం స్వీట్ని మధ్యలో వేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని చుట్టూ కూడా ఇలా అంచులని వాటర్తో తడపండి. ఇప్పుడు ఇలా చెక్కని మధ్యలోకి ఫోల్డ్ చేసినట్లయితే కజ్జికాయ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. అంచులని టైట్గా నొక్కుని ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా కూడా ఇలా కట్ చేసి తీసేసుకోండి. ఈ విధంగా చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ రెసిపీ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అలాగే మిగిలిన పిండి ముద్దల్ని కూడా ఒక్కొక్క పూరీని చేసుకుంటూ సేమ్ ప్రాసెస్తో కొబ్బరి స్వీట్ని మధ్యలో పెట్టుకుని మడత పెట్టుకుని తీసుకోవటమే. ఇప్పుడు కజ్జికాయ అనేది చెక్కకి అంటుకుపోతుంది అని అనిపిస్తే చెక్కకి కొంచెంగా పొడి పిండిని అప్లై చేయండి. ఇలా పిండిని పైన చల్లినట్లయితే మనం వేసుకున్న పూరీ అనేది అంచులు అనేవి అంటుకుపోకుండా ఉంటాయి. మనం ఓపెన్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇదే విధంగా మధ్యలో రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ని పెట్టుకుని సేమ్ ప్రాసెస్తో మధ్యలోకి మడత పెట్టుకుని ఎక్కువగా ఉన్న పిండిని ఇలా కట్ చేసి తీసేసుకోండి. ఇలా ఎక్సెస్ పిండిని మరలా ఒక చిన్న పిండి ముద్దలుగా చేసుకుని వేరొక కజ్జికాయ లాగా చేసుకోవచ్చు.
అంచులు మాత్రం ఓపెన్ అవ్వకుండా ఇలా వేళ్లతో అంచులని గట్టిగా నొక్కండి. లేదంటే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు లోపల ఉన్న కొబ్బరి అంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుందండి. అలా కాకుండా అంచులని గట్టిగా అంటించుకుని ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోండి. కజ్జికాయలు చేసుకోవటానికి చెక్క అనేది లేకపోయినా కూడా మనం చేతులతోనే ఈజీగా వీటిని ఒత్తుకోవచ్చు. ఇలా వేరొక పూరీని తీసుకుని మధ్యలో స్వీట్ని పెట్టుకుని సేమ్ ప్రాసెస్తో ఇలా అడ్డంగా మధ్యలోకి మడత పెట్టినట్లయితే కజ్జికాయ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలాగే అంచులని గట్టిగా నొక్కుని చాకుతో ఎక్కువగా ఉన్న పిండి అంతా కూడా ఇలా కట్ చేసేసి తీసుకోండి. అప్పుడు మనకి కావలసిన సైజులో షేప్లో కజ్జికాయ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. కజ్జికాయ పీట అనేది లేకపోయినా కూడా చక్కగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ కొంచెం తగ్గించుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఆయిల్లో వేసుకోండి. కళాయిలో ఆయిల్కి పట్టినన్ని వేసుకుని మాత్రమే స్లోగా ఫ్రై చేసుకోండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇలా తీసుకున్నాం కదా, ఆయిల్ నుండి తీసుకుని వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలని కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి. ఆయిల్ అనేది ఎక్కువగా కాగిపోతుంది అని అనిపిస్తే వేసిన వెంటనే కజ్జికాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యి బ్లాక్గా వచ్చేస్తాయండి, చేదుగా వచ్చేస్తాయి. మంట హైలో పెట్టకుండా ఇలా మీడియంలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకున్నామంటే, డీప్ ఫ్రై చేసుకున్నామంటే కరెక్ట్ కలర్లోకి ఇవి డీప్ ఫ్రై అవుతాయి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలు అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నెని తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. 1 కప్పు పంచదార వేసుకుని 1 కప్పు వాటర్ పోసుకోండి. ఈ పంచదార అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు బాగా ఉడికించండి. ఇలా ఉడుకుతుంది కదా, ఈ లోపుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న కజ్జికాయలని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా పెట్టుకుందాం. ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసిన తర్వాత రెడీ చేసుకుని పెట్టుకున్న కజ్జికాయలు ఇలా ప్లేట్లోకి సర్ది పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇలా కజ్జికాయలని డైరెక్ట్గా కూడా తినొచ్చండి, కానీ ప్రాసెస్ని కొంచెం డిఫరెంట్గా చేసినట్లయితే ఇంకొంచెం స్వీట్గా టేస్టీగా జ్యూసీగా ఉంటాయి. పంచదార అంతా కరగటం స్టార్ట్ అయింది కదా, పాకాన్ని కొంచెంగా మనం చేత్తో టచ్ చేసి చూసినట్లయితే చిక్కదనం అనేది తెలుస్తుంది. ఇలా తీగలాగా మనం గరిటెతో పాకాన్ని కిందకి వేసుకున్నప్పుడు తీగలాగా వస్తుందండి. ఈ విధంగా చూసి అంతవరకు కూడా ఉడికించండి. చేత్తో పాకాన్ని పట్టుకొని చూసినట్లయితే కొంచెం చిక్కగా గమ్ముగా అనిపిస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని అదంతా పాకంలో కలిసేంత వరకు బాగా కలుపుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కజ్జికాయని అలా పాకంలో వేసుకోవటమే. ఇలా వేడివేడిగా ఉన్న పాకంలోకి కజ్జికాయని వేసుకున్నట్లయితే పాకం త్వరగా పీల్చుకుని కజ్జికాయ అనేది జ్యూసీగా వస్తుంది. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుందండి. ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయల ప్లేట్లోకి జ్యూస్ అంతా కూడా అలా వేసుకున్నామంటే మొత్తం అంతా కూడా జ్యూస్ మొత్తం కజ్జికాయలు అన్నిటికీ కూడా ఇలా ఈవెన్గా పడుతుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నామంటే పాకం అంతా కూడా కజ్జికాయలు బాగా పీల్చుకుని తినటానికి టేస్టీగా స్వీట్గా రెడీ అయిపోతాయి. ఇలా అన్నీ కూడా రెడీ అయిన తర్వాత పాకం అంతా పీల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా కమ్మగా ఉండే జ్యూసీ కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి.
ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూసి మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి వీడియోస్కి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.